హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ ఫ్యామిలీ. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అటుకులతో చాలా వంటకాలు చేస్తారు కదండి, ఎన్నో రకాలు చేస్తారు కదా. నేనైతే ఈరోజు అటుకులతో వడలు చేశానమాట. ఈ అటుకుల వడలు ఎంత బాగుంటాయో, ఈ అటుకులకు చాలా క్రిస్పీగా వడలు కొద్దిగా టమాటా సాస్లో నంచుకొని తింటుంటే ఉంటుందండి, స్వర్గలోపు అంచుల దాకా వెళ్ళిపోయినట్టుంటుంది. మీరు వెళ్ళొద్దులే కానీ ఒకసారి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. అలాగే మీరు నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద కప్ అయితే అటుకులు తీసేసుకున్నాను నేను. వాటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళల్లో కడిగేసి ఒక 5 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి. కొంచెం మెత్తబడేంత వరకు బాగా కడుక్కోవడం వల్ల దుమ్ము గట్ట అన్నం ఉంటే పోతుందనమాట. అవి నానేలోపు మనం కొద్దిగా ఒక 7-8 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొద్దిగా జీలకర్ర తీసుకుని వాటిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. అటుకులు నానే లోపల పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర ఈ ఫ్లేవరే బాగుంటుంది. ఇంకా వెల్లుల్లిపాయలు గట్ట మసాలా గట్ట ఇందులో వేస్తే అదంతా బాగోదు, ఇంకా అది మసాలా వడ టైప్లో అయిపోతుంది అనమాట. అటుకులకైతే ఈ ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా అటుకులు నానిన తర్వాత ఒక స్ట్రైనర్లో తీసుకుని వాటర్ అంతా పోయేంత వరకు వాటి స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత అదంతా ఆ మిక్స్ అంతా కూడా మనం ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుని మనకు వడకి కావాల్సినట్టు అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక 2 గెట్ల వరిపిండి, ఒక చిన్న గెట్టుతో తీసుకున్నానండి నేను. ఒక 2 గెట్ల వరిపిండి, ఒక అదే గెట్టుతోటేమో శనగపిండి తీసుకున్నాను. వడ మిక్స్కి ఇదైతే సరిపోతుంది. తర్వాత అందులోనే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లము అవి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి. ఉప్పు కలిపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకుని వేసుకోవచ్చు. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలైనా వేసుకోండి, అలా డైరెక్ట్గానే వేసేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకున్నాను నేను. బాగుంటుంది, చక్కగా కారంగా ఉంటుంది. మనం పచ్చిమిర్చి వేసాం కదా, అందుకని కారం కొంచెం తక్కువ వేసుకోవాలి. ఈ మిక్స్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇది జాగ్రత్తగా కలుపుకోవాలండి. మిక్స్ అనేది కొద్దిగా వాటర్ పోసుకుంటూ, ఎందుకంటే అది వడ మిక్స్కి రావాలి కాబట్టి వాటర్ చాలా తక్కువగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇది పిండి జార్ అయిందంటే ఏమవుతుందంటే వడ విరిగిపోతుంది, అలాగే నూనె పీల్చేస్తుంది. కొంచెం బాగా గట్టిగా అయిందంటే వడ మరీ గట్టిగా ఉంటుంది. అలా కాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ మిక్సర్ని అయితే కలుపుకోవాలి. ఇది బాగా మొత్తం కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుని వేడివేడి నూనెలో వేసుకుంటే సరిపోతుంది. మనకు వడ అనేది రెడీ అయిపోతుంది. ఇలా కలిసిన తర్వాత ఒకసారి ఉప్పు అయితే చూసుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకోవచ్చు, సరిపోతుంది. ఇప్పుడైతే నేను వేడి ఆయిల్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద. కొద్దిగా తీసుకుని వడలాగా వేసేసుకుంటున్నాను. ఇది ఈవినింగ్ స్నాక్స్కైనా, మార్నింగ్ టిఫిన్కైనా, మనకి ఏమీ ఉసిపోయినప్పుడు తినడానికైనా సరే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంట్లో మనకి అటుకులు ఉంటే చాలు, ఉన్నవన్నీ మన ఇంట్లో ఉండేవే కదా ఎప్పుడూను. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? లేదంటే ఇప్పుడు ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేసేయండి. ఎవరు ఏ స్టైల్లో చేస్తారో నాకైతే ఒకసారి కామెంట్ చేసేయండి. నేనైతే ఇదే స్టైల్లో అస్తమానం చేస్తూ ఉంటాను పిల్లలకి. మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఈ అటుకుల వడలు అనేది. స్వీట్తో కూడా చేస్తారు, ఇలా హాట్గా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఈవినింగ్ టైంలో బాగుంటుంది. అదే వర్షం పడేటప్పుడు అయితే ఇంకా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. టమాటా సాస్తో కలుపుకుని తింటూ ఉంటే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసేసుకోండి. అంతే, మన ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే అటుకుల వడలు అయితే రెడీ అయిపోయినట్టే. నేను చేసిన ఈ రెసిపీ ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేసేయండి. మీరు ఇంకా అటుకులతో ఏమేమి రెసిపీస్ చేస్తారో ఒకసారి నాకు కూడా చెప్పేయండి. అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నేను ట్రై చేస్తాను, నాకు కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం, మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అటుకులు వాళ్ళు చాలా బాగా వచ్చినాయండి, సూపర్గా ఉంది టేస్ట్. అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.